కార్ మెజారిటీ ఆఫ్ ది బాయ్స్ అందరికి కార్ కొనడం ఒక డ్రీమ్. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ చాలా మందికి ఈ డ్రీమ్ అయితే ఉంటుంది. టాయ్స్ నుంచి బుక్స్ మీద లేబుల్స్ వరకు, వీడియో గేమ్స్ నుంచి డెస్క్టాప్ వాల్ పేపర్స్ వరకు ఇలా డ్రీమ్ కార్ ఎమోషన్ ని మనం క్యారీ చేస్తూనే వస్తాం. ఇందుకీ మీ డ్రీమ్ కార్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో ఆ డ్రీమ్ పర్చేస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూజ్ అయ్యే స్టెప్స్ ని అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే మీ డ్రీమ్ కార్ మీద మాక్సిమం డిస్కౌంట్స్ ని ఎలా పొందాలి అని. అసలు కార్ కొనడానికి బెస్ట్ సీజన్ ఏంటి అని అడిగితే అందరూ కామన్ గా చెప్పే మంత్ ఒకటే, డిసెంబర్. రీజన్ ఇయర్ ఎండ్ కాబట్టి షోరూమ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాక్ ని అయితే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఈ క్లియరెన్స్ సేల్ లోనే మనం చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ కి అయితే కార్స్ ని పర్చేస్ చేయొచ్చు. సో రైట్ టైం అయితే వచ్చేసింది, బట్ రైట్ డిస్కౌంట్ ఎంత అనేది కూడా తెలియాలి కదా. సో ఈ వీడియోలో మీకు టాప్ 5 డిస్కౌంట్ హ్యాక్స్ ని అయితే షేర్ చేయబోతున్నాం. ఇవి యూజ్ చేయడం వల్ల మీ కార్ ని మీరు మాక్సిమం డిస్కౌంట్ లో అయితే కొనొచ్చు. అది డిసెంబర్ అయినా వేరే ఏ మంత్ అయినా కూడా. అండ్ ఈ వీడియోని మేము ఏదో ర్యాండమ్ గా చేస్తున్నది కాదు. దీనికోసం చాలా వీక్స్ ఆఫ్ రీసెర్చ్ చేసాం. వి వెంట్ టు సెవరల్ డీలర్స్, డిడ్ మల్టిపుల్ టెస్ట్ డ్రైవ్స్, స్పోక్ టు ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఈ ప్రాసెస్ లో చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ తెలిసాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఇప్పుడే కార్ కొందామని చూస్తున్నా లేదా ఫ్యూచర్ లో ఎప్పుడైనా కొందామని ఆలోచిస్తున్నా కూడా ఈ వీడియో వల్ల మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. అండ్ ఇదే ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్లో కాంప్లికేటెడ్ మనీ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు అయితే ఉంచుతాం. సో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. అసలు కార్ కొనే ముందు ఎమోషనల్గా కాకుండా కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేసి మన ఫైనాన్స్ అన్ని చెక్ చేసుకొని డెసిషన్ తీసుకోవడం బెటర్. బికాస్ కార్ అనేది మన లైఫ్లో వన్ ఆఫ్ ది హై టికెట్ పర్చేస్. మన ఛానల్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక వీడియో అయితే చేసాం. దానిలో మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని కార్ అఫోర్డబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, రన్నింగ్ కాస్ట్ ఎలా ఉంటాయి, ఓల్డ్ ఆర్ న్యూ కార్ తీసుకుంటున్నప్పుడు మనం తప్పకుండా చెక్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, ఇలా ఓవరాల్గా ఆ వీడియోలో కార్ పర్చేస్ గైడ్ అయితే ప్రొవైడ్ చేసాం. మిస్ అయినట్టయితే ఎండ్ కార్డ్స్లో ఉంచుతా చూడండి. ఈ వీడియోలో ఓన్లీ డిస్కౌంట్ హ్యాక్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ వన్, టైమింగ్. ఇండియాలో కార్ కొనాలంటే మోస్ట్ పీపుల్ ఫెస్టివ్ సీజన్ గురించి అయితే వెయిట్ చేస్తారు. నో డౌట్ ఆ సీజన్ లో మంచి డిస్కౌంట్సే ఉంటాయి. కానీ ప్రాక్టికల్ గా చూస్తే మనకి బెస్ట్ నెగోషియేషన్ పవర్ అనేది డిసెంబర్ అండ్ మార్చ్ లో అయితే దొరుకుతుంది. మార్చ్ ఎండ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి డీలర్స్ అండ్ బ్రాండ్స్ కి వాళ్ళ యాన్యువల్ టార్గెట్స్ అయితే ఉంటాయి. ఈ టార్గెట్స్ మిస్ అయితే ఇన్సెంటివ్స్, బోనస్ అండ్ డీలర్ రేటింగ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే మార్చ్ ఎండ్ లో కూడా మనకి మంచి డిస్కౌంట్స్ దొరుకుతాయి. బట్ డిసెంబర్ ఎండ్ లో ఈ డిస్కౌంట్ లాజిక్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది. ఒక కార్ లీగల్లీ 1 year ఓల్డ్ అవడం అనేది ఆ కార్ రిజిస్ట్రేషన్ డేట్ బట్టి ఉంటుంది. బట్ మార్కెట్ పర్సెప్షన్ అండ్ రీసేల్ వాల్యూ చూసినట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 2025 లో మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాన్ 2026 స్టార్ట్ అయ్యాక బయర్స్ అండ్ రీసేల్ మార్కెట్ లో అదంతా 1 year ఓల్డ్ స్టాక్ లా అయితే ట్రీట్ చేస్తారు. ఈ పర్సెప్షన్ వల్ల కరెంట్ ఇయర్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన స్టాక్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేసుకోవడానికి షోరూమ్స్ మాక్సిమం అయితే ట్రై చేస్తాయి, ఎస్పెషల్లీ డిసెంబర్ లాస్ట్ వీక్. సో ఇయర్ అండ్ టార్గెట్స్ తో పాటు స్టాక్ ని కూడా ఫాస్ట్ గా క్లియర్ చేయాలన్న ప్రెషర్ అయితే షోరూమ్స్ మీద ఉంటాయి. అందుకే ఈ పీరియడ్ లో మాస్ మార్కెట్ బ్రాండ్స్ లో మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. లైక్ మారుతి సుజుకి, హుండాయ్ అండ్ టాటా లాంటి బ్రాండ్స్ లో అయితే చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తారు. ఈ డిస్కౌంట్స్ అనేవి సిటీ బట్టి, వేరియంట్ ని బట్టి, అవైలబుల్ గా ఉన్న స్టాక్ ని బట్టి డిఫర్ అవుతూ ఉంటాయి. బట్ యావరేజ్ గా మినిమం 30,000 to 1 lakh వరకు బెనిఫిట్ అయితే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డిసెంబర్ లో మాత్రమే కాదు, ఏ మంత్ లో కార్ కొంటున్నా కూడా ఆ నెగోషియేషన్ ని మంత్ ఎండ్ కి క్లోజ్ చేయడానికి చూడండి. దీనివల్ల షోరూమ్స్ ఒక మంత్ ఎండ్ టార్గెట్స్ మీట్ అవడానికి మనకి మాక్సిమం డిస్కౌంట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు. దానివల్ల మనకే అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ప్రీమియం బ్రాండ్స్ విషయంలో ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే ప్లే అవుతుంది. స్కోడా, ఫోక్స్ వ్యాగన్, ఎంజీ లాంటి బ్రాండ్స్ మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేయవు. కానీ వీళ్ళ దగ్గర కూడా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. అవి మాక్సిమం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది ఫర్దర్ గా వీడియోలో అయితే చెప్తాను. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ డిస్కౌంట్ హ్యాక్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది చూస్ ది రైట్ కార్. ఇన్ కేస్ చాలా ఎక్కువ డిస్కౌంట్లో కార్ కొందామని చూస్తున్నట్టయితే ముందే మీరు మోడల్ ఫిక్స్ అయ్యి దాని రిలేటెడ్గా డిస్కౌంట్ అయితే వెతకండి. బికాజ్ మనకి ఎక్కువ డిస్కౌంట్స్ ఎలాంటి కార్స్ మీద ఆఫర్ చేస్తారంటే డిమాండ్ చాలా తక్కువ ఉండి ప్రొడక్షన్ చాలా ఎక్కువ అయి ఉంటే, అంటే డీలర్స్ దగ్గర కార్ యొక్క అవైలబిలిటీ ఎక్కువ ఉండి సేల్స్ మాత్రం చాలా పూర్గా అవుతుంటే అలాంటి కార్స్ మీద డీలర్స్ చాలా ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ పర్సనలీ నేను చెక్ చేసినప్పుడు ఎక్కువగా హుండాయ్ ఎక్స్టర్, కియా సైరోస్ అండ్ టాటా ఆల్ట్రోస్ లాంటి కార్స్ మీద అయితే కొంచెం బెటర్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని వెనకాల రీజన్స్ అయితే కొన్ని ఉన్నాయి. కొన్ని లుక్స్ బాగాలేదని, ఇంకొన్ని అదే ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకా మంచి కార్స్ అవైలబుల్ గా ఉండడం వల్ల. అండ్ కరెంట్లీ హ్యాచ్ బ్యాక్స్ కన్నా ఎస్యూవీ ట్రెండ్ అయితే ఎక్కువగా నడుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కన్స్యూమర్స్ ఎస్యూవీ సెగ్మెంట్ లో ఉన్న కార్స్ అయితే పర్చేస్ చేస్తున్నారు. ఇవి నాకు పర్సనల్ గా కనిపించినవి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ కార్ మోడల్ ఫిక్స్ అయ్యి వాటిలో హ్యూజ్ డిస్కౌంట్స్ గురించి చూస్తున్నట్టయితే డెమో ఆర్ టెస్ట్ డ్రైవ్ కార్స్ అయితే ట్రై అవుట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ టెస్ట్ డ్రైవ్ కి యూజ్ చేసిన కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ డెమో ఆర్ టెస్ట్ డ్రైవ్ కార్స్ అనేవి ఎనీవే బిట్వీన్ 100 kilometers to 10
10,000 కిలోమీటర్స్ నడిచినవి కూడా ఉంటాయి. సో ఈ కార్స్ మీద యూజువల్గా 10% వరకు డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి కార్ షోరూమ్స్. అండ్ ఎస్పెషల్లీ డెమో కార్స్ ని, టెస్ట్ డ్రైవ్ కార్స్ ని పర్చేస్ చేసినట్టయితే మర్చిపోకుండా ఆ కార్ డెలివరీ తీసుకునే ముందు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోవడానికి ట్రై చేయండి. బికాస్ షోరూమ్ కారే కదా అని మనం బ్లైండ్ గా అయితే నమ్మలేం. వాటికి ఏమైనా డెన్స్ కానీ పెయింట్ రీవర్క్ కానీ ఉన్నట్టయితే ఈ ఇన్స్పెక్షన్ అయితే రిజిస్టర్ అవుతుంది. బట్ ఇలా టెస్ట్ డ్రైవ్ ఆర్ డెమో కార్స్ ని కొన్నప్పుడు మనకి కలర్ చాయిస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయో వాటి మీదే డిస్కౌంట్స్ అయితే ఉంచుతారు. సో కలర్ మీద అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్ 2025 అయినా కూడా 24-23 లో మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్ వాళ్ళ గోడౌన్ లో అయితే కొన్ని ఉంటాయి. వాటిని క్లియర్ చేసుకోవడానికి కూడా చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేసి వాటిని సేల్ చేస్తూ ఉంటారు. సో మీకు నచ్చినట్టయితే వాటి మీద కూడా చాలా ఎక్కువ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దెన్ స్పెషల్ ఎడిషన్, చాలా కార్స్ వాళ్ళ రెగ్యులర్ వేరియంట్స్ తో పాటు ఏదో ఒక స్పెషల్ ఎడిషన్ అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ కార్స్ యూజువల్ గా చాలా ఎక్కువగా అయితే సేల్ అవ్వవు డ్యూ టు ఇట్స్ హై ప్రైసింగ్. సో వాటిని కూడా ఇయర్ అండ్ డిస్కౌంట్స్ లో అయితే పెడుతూ ఉంటారు. అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. బట్ రిమెంబర్, హై డిమాండ్ ఉన్న కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఎక్కువగా డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేయరు. మినిమల్ గా ఓన్లీ 10,000 to 20,000 మాత్రమే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రీమియం ఆర్ హై డిమాండ్ ఉన్న కార్స్ మీద కూడా మనం డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు బై అవాయిడింగ్ యాడ్ ఆన్స్. మెజారిటీ ఆఫ్ ది షోరూమ్స్ అన్ని కూడా మనం కార్ యొక్క ప్రైస్ కొటేషన్ ని షేర్ చేయమంటే మాక్సిమం ప్రైజెస్ ని ఇన్ఫ్లేట్ చేయడానికి అయితే చూస్తారు. వాటిలో అడిషనల్ యాడ్ ఆన్స్ అంటారు, యాక్సెసరీస్ అంటారు, సెరమిక్ కోటింగ్ అంటారు, ఎక్స్టెండెడ్ వారంటీ అంటారు, స్పెషల్ కేర్ అంటారు. ఇలాంటివన్నీ కూడా వాటిలో యాడ్ చేసి అయితే మనకి కొటేషన్ ని షేర్ చేస్తారు. బట్ అవన్నీ కూడా ఆప్షనల్, మ్యాండేటరీ అయితే కాదు. సో ఆ కొటేషన్ లో యాడ్ ఆన్స్ అన్నిటిని ఒకసారి క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయండి. వాటిలో అన్నెసెసరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. లైక్ సెరమిక్ కోటింగ్ అవ్వచ్చు, అడిషనల్ యాక్సెసరీస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్ మార్కెట్స్ లో హాఫ్ ప్రైస్ కి దొరుకుతూ ఉంటాయి. అండ్ యాక్సెసరీస్ కూడా వాళ్ళు యూనిక్ గా ఏం ప్రొవైడ్ చేయరు. బేసిక్ థింగ్స్ లైక్ మ్యాట్, సి టైప్ కేబుల్స్, పర్ఫ్యూమ్, కార్ కవర్ ఇలాంటివే ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అవన్నిటికీ మనం అడిషనల్ గా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం నీట్ గా నెగోషియేట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది డీలర్స్ అవన్నీ ఫ్రీగానే ఇచ్చేస్తారు. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్న మాక్సిమం కార్ బ్రాండ్స్ అన్ని కూడా 3 to 5 years ఆఫ్ ఇంజిన్ వారంటీని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దానికోసం మనం ఇయర్ 1 నుంచే ఎక్స్టెండెడ్ వారంటీ అని ఎక్కువగా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. దట్ ఈస్ కంప్లీట్లీ యోర్ చాయిస్. దాన్ని కట్ డౌన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 15,000 to 20,000 రూపీస్ అయితే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొన్ని షోరూమ్స్ అయితే హ్యాండ్లింగ్ అండ్ లాజిస్టిక్ ఫీజ్ ని మన మీదే చార్జ్ చేస్తూ ఉంటాయి. వాటిని కూడా డిస్కౌంట్ చేయమని అయితే మీరు అడగొచ్చు. అండ్ ప్రీమియం అండ్ లగ్జరీ బ్రాండ్స్ కి వచ్చేసరికి ఇప్పుడు డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడిషనల్ ఫీచర్స్ కింద అయితే అడగొచ్చు. బికాస్ ఈ బ్రాండ్స్ అన్ని హ్యూజ్ గా మనకి క్యాష్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేయలేవు, కానీ మనకి అడిషనల్ గా యాక్సెసరీస్ గానీ, ఎక్స్టెండెడ్ వారంటీని గానీ, లేదా ఫ్రీ సర్వీస్ బెనిఫిట్స్ అయితే మనం అడగొచ్చు. దీనివల్ల ఇన్స్టెంట్ డిస్కౌంట్ రాకపోయినా ఫ్యూచర్ లో మనకి అయ్యే కాస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ డౌన్ చేసుకోవచ్చు. సో మనకి ఇచ్చిన కొటేషన్ ఇవన్నిటిని రిమూవ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 50,000 to 1 lakh రూపీని అయితే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, ఇన్సూరెన్స్. ఇది చాలా మందికి తెలిసిందే. కార్ షోరూమ్ వాళ్ళు ఆఫర్ చేసే ఇన్సూరెన్స్ కొటేషన్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ లో ఆల్మోస్ట్ 20 to 50% డిస్కౌంట్ లోనే మనకి ఇన్సూరెన్స్ అయితే బయట దొరుకుతుంది. సో బ్లైండ్ గా షోరూమ్ వాళ్ళు ఇచ్చిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది తీసుకోకుండా ఒకసారి బయట ప్రైజెస్ ని కూడా చెక్ చేసుకోండి. అండ్ కుదిరితే షోరూమ్ వాళ్ళతో ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ టైఅప్ లో ఉన్నాయో ఆ ఇన్సూరెన్స్ ని మీ కార్ కి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ క్లెయిమ్స్ టైంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ కార్ షోరూమ్ వాళ్ళు మ్యాండేటరీగా షోరూమ్ లోనే తీసుకోవాలని మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నట్టయితే అది మ్యాండేటరీ కాదు. ఇది IRDAI క్లారిఫై చేసిందే. సో మీకు నచ్చిన ఇన్సూరెన్స్ పాలసీని అయితే మీ కార్ గురించి మీరు తీసుకోవచ్చు. అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్స్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, IDV. ఈ IDV అంటే మీ కార్ మార్కెట్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ టోటల్ డ్యామేజ్ ఈ IDV వాల్యూ ఎంత ఉందో మాక్సిమం అంత అమౌంట్ మాత్రమే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లో అయితే సెటిల్ చేస్తారు. ప్రీమియం తగ్గుతుంది కదా అని లో IDVని అయితే సెలెక్ట్ చేసుకోకండి, బికాస్ దానివల్ల మీ క్లెయిమ్ కూడా తక్కువే వస్తుంది. అండ్ ఆఫ్టర్ దిస్ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ ఇంపార్టెంట్ యాడ్ ఆన్స్ అయితే ఉంచుకోవడానికి ట్రై చేయండి. అవి 0 depreciation, కన్స్యూమబుల్ కవర్, రిటర్న్ టు ఇన్వాయిస్, 24/7 రోడ్ అసిస్టెన్స్. అండ్ ఈ 24/7 రోడ్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ బెనిఫిట్ ని చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీ క్రెడిట్ కార్డ్ మీద ఈ బెనిఫిట్ ఉన్నట్టయితే ఈ యాడ్ ఆన్ ని స్కిప్ చేయొచ్చు. అలాగే ఇంజన్ ప్రొటెక్షన్, ఈ యాడ్ ఆన్స్ అయితే మీ ఇన్సూరెన్స్ పాలసీలో తప్పకుండా ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాంతోపాటు ఎలాంటి వాలంటరీ డిడక్టబుల్స్ లేకుండా చూసుకోండి. ఈ ఆప్షన్ ఎలా పనిచేస్తుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో కోపే లాగా, అంటే జనరేట్ అయిన బిల్లో సర్టెన్ పర్సెంటేజ్ మనం పే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మిగిలిన అమౌంట్ ఇన్సూరెన్స్ సెటిల్ చేస్తారు. ఇన్ కేస్ ఈ కార్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఇన్ డెప్త్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒక కంప్లీట్ కవరేజ్ ని వెహికల్ ఇన్సూరెన్స్ మీద తీసుకొని రావడానికి ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ హ్యాక్, ఎక్స్ప్లోరింగ్ మల్టిపుల్ డీలర్స్.
కార్ కొనడంలో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక షోరూమ్కి వెళ్ళి అక్కడే ఫైనల్ చేసి అక్కడే కార్ పర్చేస్ చేయడం. మీకు బెస్ట్ డీల్ కావాలంటే అట్లీస్ట్ 3 to 4 షోరూమ్స్ విజిట్ చేసి ఆ ప్రైజెస్ అన్నిటిని కంపేర్ చేసుకొని ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తున్నారో అక్కడ తీసుకోవడం. ఎందుకంటే ఈచ్ డీలర్ టు డీలర్ సేల్స్ లో కాంపిటీషన్ ఉంది కాబట్టి అదర్ డీలర్స్ కన్నా కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వడానికి అన్ని షోరూమ్స్ ట్రై చేస్తాయి. సో మీరు అన్ని షోరూమ్స్ తిరిగి ఎక్కడైతే బెస్ట్ ప్రైస్ దొరుకుతుందో అక్కడ ఫైనల్ చేసుకోండి. అండ్ షోరూమ్స్ తో నెగోషియేట్ చేసినప్పుడు ప్రీవియస్ షోరూమ్ నాకు ఇంత ప్రైస్ అయితే ఆఫర్ చేస్తుంది, మీరైతే ఎంతకు ఆఫర్ చేస్తారని ఒక క్వశ్చన్ అయితే వేయండి. బికాస్ పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్న కస్టమర్స్ వాళ్ళకు కూడా కావాలి. సో దానికన్నా బెటర్ ప్రైసింగ్ నే వాళ్ళు ఆఫర్ చేయడానికి అయితే చూస్తారు. సో ఈ కాంపిటేటివ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మీకు ఫేవర్ గా అయితే ప్లే అవుతుంది. ఇవి మనం కార్ కొంటున్నప్పుడు డిస్కౌంట్స్ తీసుకోగలిగే ప్లేసెస్ అయితే. అండ్ వీటితో పాటు ఇంకొన్ని బోనస్ హ్యాక్స్ కూడా ఉన్నాయి. ఇవి మీకు ఎవరు చెప్పరు. ఇన్ కేస్ మీరు కార్పొరేట్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నట్టయితే ఆస్క్ ఫర్ కార్పొరేట్ డిస్కౌంట్స్. చాలా షోరూమ్స్ ఈ కార్పొరేట్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. అండ్ దెన్ మీరు ఏదైనా టాటా కంపెనీలో పనిచేస్తున్నట్టయితే టాటా మోటార్స్ లో వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ 10 lakh అబోవ్ కార్స్ మీద మీరు 1% TDS అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ TDS అమౌంట్ ఏదైతే ఉందో ఇన్ కేస్ మీరు ట్యాక్స్ రీఫండ్ కి ఎలిజిబుల్ అయితే దాంట్లో మీరు దీన్ని మెన్షన్ చేసి రీఫండ్ పొందొచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆర్ స్క్రాపేజ్ పాలసీ. ఇన్ కేస్ మీ దగ్గర పాత కార్ ఉన్నట్టయితే ఎక్స్చేంజ్ లో మీకు మంచి డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ అది ఎక్స్చేంజ్ లో తీసుకోవట్లేదు అంటే మీరు స్క్రాపేజ్ పాలసీని ఆప్ట్ చేసుకొని మంచి డిస్కౌంట్స్ ని తీసుకోవచ్చు. అండ్ అలాగే BH నెంబర్ ప్లేట్. బై ఎనీ ఛాన్స్ మీరు పనిచేసే కంపెనీ 4 డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నట్టయితే మీరు BH నెంబర్ ప్లేట్ తీసుకోవడానికి అయితే ఎలిజిబుల్. దీనివల్ల ఇనీషియల్ రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించుకోవచ్చు. బట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత దీన్ని మళ్ళీ రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీరు కలర్ స్పెసిఫిక్ గా లేనట్టయితే కొన్ని కలర్స్ మీద అయితే వీళ్ళు చాలా ఎక్కువగా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా మీరు ఒకసారి అడగొచ్చు. ఇవి మనం కార్ కొనుక్కుంటున్నప్పుడు మనకి లాక్స్ లో సేవ్ చేసే డిస్కౌంట్ టిప్స్ అయితే. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా హ్యాక్స్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మేబీ వీ కెన్ డూ సమ్ నెట్వర్కింగ్ హియర్. చూస్తున్న వ్యూవర్స్ లో ఎవరైనా కార్ షోరూమ్స్ లో వర్క్ చేస్తున్నట్టయితే మీ షోరూమ్ లో ఎంత డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దానివల్ల చూసే వ్యూవర్స్ కూడా ఒక ఐడియా అయితే వస్తుంది ఎంత డిస్కౌంట్స్ ఉన్నాయని. అండ్ అలాగే ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ స్కామర్స్. డైరెక్ట్ గా షోరూమ్ లో కార్ బుక్ చేసేంత వరకు ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఇన్ కేస్ యూస్ఫుల్ అయినట్టయితే వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.